రైట్ గా సమంత విడాకుల వ్యవహారంలో కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖపై క్రిమినల్ కేసు పెట్టాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. కేటీఆర్ వేసిన పరువు నష్టం దావాపై విచారణ చేసిన కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కేటీఆర్ వాదనలతో నాంపల్లి కోర్టు ఏకీభవించింది. ఈ నెల 21 లోపు కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. రైట్ గా సమంత విడాకుల వ్యవహారంలో కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖపై క్రిమినల్ కేసు పెట్టాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. కేటీఆర్ వేసిన పరువు నష్టం దావాపై విచారణ చేసిన కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కేటీఆర్ వాదనలతో నాంపల్లి కోర్టు ఏకీభవించింది. ఈ నెల 21 లోపు కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, మరి కొండా సురేఖపై క్రిమినల్ కేసు పెట్టాలని నాంపల్లి కోర్టు ఆదేశించినట్టుగా తెలుస్తోంది. మరి కేటీఆర్ ఏదైతే వాదనలు చేశారో వాటికి ఏకీభవించి ఇటువంటి డిసిషన్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి భాస్కర్? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ వేసినటువంటి పరువు నష్టం దావా కేసులో మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రాథమిక సాక్ష్యాలను పరిశీలించిన నేపథ్యంలో నిందితురాలు కొండా సురేఖపై 21 ఆగస్టు 2025 లోపు క్రిమినల్ కేసు నమోదు చేసి నిందితురాలికి నోటీసులు జారీ చేయాలన్నటువంటి కోర్టు చాలా స్పష్టంగా ఆదేశాలను పొందుపరచడం జరిగింది. కేటీఆర్ పైన కొండా సురేఖ నిరాధారమైనటువంటి ఆరోపణలు చేశారన్న కేటీఆర్ న్యాయవాది వాదనలతో ఏకీభవించినటువంటి కోర్టు ఫిర్యాదుతో పాటు సాక్షుల వాంగ్మూలాలను డాక్యుమెంట్లను పరిశీలించిన తర్వాత నిందితురాలు కొండా సురేఖపై ప్రాథమిక కేసు నమోదు చేయొచ్చనేటువంటి అంశాన్ని గుర్తించింది. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ తో పాటు సమంత విడాకుల వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కె తారక రామారావుపై నిరాధార ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కేటీఆర్ దాఖలు చేసినటువంటి పరువు నష్టం దావాను బిఎన్ఎస్ సెక్షన్ 356 కింద పరిగణలోకి తీసుకున్నటువంటి న్యాయస్థానం కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేసి ఈ నెల 21 లోపు నిందితురానికి నోటీసులు జారీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కొండా సురేఖ తరపు న్యాయవాది వ్యక్తం చేసినటువంటి అభ్యంతరాలను కోర్టు పట్టించుకోలేదు. కేటీఆర్ చేసిన ఫిర్యాదు ఊహాగానాల ఆధారంగా ఉందని, సరైన సమాచారం లేదని, ఫిర్యాదు చేసిన పోలీస్ స్టేషన్ తదితర అంశాలపై వారు లేవనెత్తిన అంశాలను కోర్టు పూర్తిగా తోసిపుచ్చింది. కొండా సురేఖ చేసిన ఆరోపణలు నిరాధారంగా ఉన్నాయన్న కేటీఆర్ తరపు న్యాయవాది సిద్ధార్థ పోగులు చేసిన వాదనతో ఏకీభవించినటువంటి కోర్టు నిందితురాలిపై కేసు నమోదు చేయొచ్చని తేల్చి చెప్పింది. ఫిర్యాదును స్వీకరించిన అధికారం కోర్టుకు ఉందని హైకోర్టు ఆదేశం క్రిమినల్ పిటిషన్ నంబర్ 5670/2024 ప్రకారం చట్టపరంగా నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొన్నటువంటి కోర్టు సురేఖ చేసిన వ్యాఖ్యలు అడ్డగోలుగా చేసిన ఆరోపణలు ఇంతకు ముందే మీడియాలో వచ్చాయి అనడానికి ఎలాంటి ఆధారం లేదని, ఈ నిర్దిష్ట ప్రకటనలో ఆమె స్వయంగా చేసినవిగా సూచిస్తున్నామని కోర్టు నిర్ధారించింది. ఒక పెన్ డ్రైవ్ ద్వారా తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ద్వారా సెక్షన్ 65B సర్టిఫికేట్ అవసరమన్న వాదన ఈ దశలో విచారణ సమయంలో పూర్తిగా దానిని చట్టపరంగా పరిశీలిస్తామని తెలిపింది. పిటిషనర్ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చినటువంటి పెన్ డ్రైవ్ ఉందో దానికి సంబంధించినటువంటి అన్ని వివరాలను పరిగణలోకి తీసుకొని ఆ విషయాలను పరిశీలించే ఇంకా దశలోనే లేదని, ఇంకా ఒకవేళ చట్టపరమైనటువంటి నిబంధనల ప్రకారం ఉంటే విచారణ సమయంలో అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటామని చెప్పుకొచ్చారు. పూర్తిగా కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలతో ఇప్పటికే అనేక రకాలుగా రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలో మాజీ మంత్రుల పైన, గత ప్రభుత్వం పైన, ప్రస్తుత మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, ముఖ్యమంత్రితో సహా అనేక రకాల అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళను దానికి సంబంధించినటువంటి వ్యవహారం అనేక కేసులు ఇన్వాల్వ్ అయినటువంటి కాంగ్రెస్ నాయకులు దాన్ని తప్పిపుచ్చుకోవడానికి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను తప్పదో పట్టించడానికి గత ప్రభుత్వం పైన అనేక ఆరోపణలు చేస్తున్నారు. దీంట్లో భాగంగానే మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన ఒక రకమైనటువంటి టార్గెట్ గా చేసుకుని ఇట్లాంటి వ్యవహారం కొనసాగిస్తున్నారు. ఆయన వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా, ఆయన క్యారెక్టర్ అసోసియేషన్ చేసే విధంగా, ఆయన అనేక రకాలుగా ఇబ్బంది పెట్టే విధంగా చేస్తా ఉన్నారు. దీనికి ఇప్పటికే ధర్మం 4 పాదాల మీద ఉంటున్నటువంటి దాని సంబంధంగా ఇవాళ మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థలో కోర్టులు, న్యాయస్థానాల ద్వారా ఇంకా న్యాయం బతికే ఉందని, సామాన్య మానవునికి ఇంకా న్యాయం జరుగుతున్నటువంటి ఇవాళ మరోసారి కోర్టుల ద్వారా నిరూపితమైంది. ఇవాళ తమ అధికారాన్ని అడ్డం పెట్టుకొని
ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలు పోలీసు అధికారులను ఉపయోగించుకుని తప్పుడు కేసులు పెడుతూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా అనేక రకాలుగా నోటీసులు ఇస్తూ పోలీసులు చూపుతున్నారు. కానీ ఇవాళ న్యాయస్థానాల దగ్గరికి వెళ్ళే సందర్భంలో దాంట్లో నిజమైనటువంటి న్యాయం జరుగుతుందనేటువంటి అనేక సందర్భాల్లో గత 18 నెలల కాలంలో నిరూపితమైంది. తాజాగా ఇప్పుడు మాజీ మంత్రి బీఆర్ఎస్ సర్పంచ్ కేటీఆర్ విషయంలో కూడా నోటికొచ్చిన మాటలు మాట్లాడుతూ ఒక మంత్రి అనేటువంటి హోదా లేకపోయి మంత్రి అనేటువంటి హోదా ఉన్నా ఆ మంత్రి హోదాను పక్కన పెట్టి ఒక మహిళ అనేటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి ఆమె మరో మహిళ పైన వ్యక్తిగతంగా మాట్లాడటం పూర్తిగా ఇది తెలంగాణ సమాజం క్షమించడానికి నేరం కింద పరిగణిస్తోంది. ఎందుకంటే ఒక మంత్రిగా ఉన్నటువంటి శాసనసభ్యురాలుగా ఉన్నటువంటి కొండా సురేఖ తన నోటికి వచ్చినటువంటి భాషను ఇతరులపైన వాడటం ఇది సరైనటువంటి పద్ధతి కాదు. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 18 నెలల కాలంలో చేసింది బూతులు తిట్టడం, అనేక ఆరోపణలు చేయడం, తప్పుడు కేసులు పెట్టించడం. కానీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అనేక రకాలుగా న్యాయపరంగా ఎదుర్కొంటున్నటువంటి అన్ని విషయాల్లో న్యాయం జరుగుతా ఉంది. బీఆర్ఎస్ లీగల్ సెల్ కు ఉన్నటువంటి న్యాయవాదులు కావచ్చు, బీఆర్ఎస్ లీగల్ సెల్ గా ఉన్నటువంటి అనుభవజ్ఞులైనటువంటి అందరినీ ఉపయోగించుకొని లేనటువంటి కేసులను, తప్పుడు కేసులను చూపించి ఇవాళ ప్రజలను పక్కదో పట్టించి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా పదే పదే ఆరోపణలు చేస్తూ 18 నెలలుగా టైంపాస్ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ కేటీఆర్ పైన కూడా అనేక రకాలుగా తప్పుడు ఆరోపణలు చేసింది. ఇవాళ దాన్ని కోర్టు పరిగణలోకి తీసుకుంది. మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ పైన ఈ నెల 21 లోపు కేసు నమోదు చేసి ఆమెను నోటీస్ ఇచ్చి విచారణకు పిలవాల్సిందిగా పేర్కొంది. దీంతో ఇప్పుడు కొండా సురేఖ ఖచ్చితంగా హాజరవలసినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకు ఆమె ఆ రకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది? తాను ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపడంతో తాను తనకు టీవీలో చూశాను, అక్కడ చూశానని తప్పుడు వ్యాఖ్యలు చెప్పేటువంటి ప్రయత్నం చేసింది. కోర్టులో కూడా సురేఖ తరఫున న్యాయవాది అదే వాదనలు కొనసాగించారు. కానీ కోర్టు దాన్ని పరిగణలోకి తీసుకోలేదు. ఇటు కేటీఆర్ తరఫున వాదనలు పరిగణలోకి తీసుకున్నటువంటి నేపథ్యంలో ఎక్కడా కూడా గతంలో ఈ వ్యాఖ్యలు చేయలేదు ఎవరు. కొండా సురేఖ ఎందుకు ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందో తాను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, కేసు నమోదు చేయాల్సిందిగా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు మంత్రి కొండా సురేఖ పైన కేసు నమోదు చేసి ఈ నెల 21 లోపు ఆమెను విచారణకు పిలవాల్సి ఉంటుంది, నోటీస్ ఇచ్చి. ఇక ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు దీన్ని అర్థం చేసుకుని జాగ్రత్తగా మాట్లాడాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులుగా, ప్రజల నుంచి ఎన్నుకోబడ్డటువంటి ప్రజాప్రతినిధులుగా ఒకరిపైన నిందలు వేసేటప్పుడు ఆ నిరాధారమైనటువంటి మాటలు మాట్లాడేటప్పుడు కనీస పరిజ్ఞానం లేకుండా అనుకోకుండా వచ్చినటువంటి అధికారంలో ఇవాళ మాట్లాడుతున్నటువంటి మాటలు, ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నటువంటి మాటలు వాళ్లకు అనవసరంగా చిక్కులు తెచ్చిపెట్టేటువంటి అవకాశం ఉంటుంది. దీనికి కొండా సురేఖనే ప్రధాన ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొండా సురేఖ ఎప్పుడు కాంట్రవర్సీలో ఉండేటువంటి మహిళ. ఆమె గతంలో అనేక సందర్భాల్లో కాంట్రవర్సీ ఉంది. కాబట్టి ఆమె హైప్ కోసం, మంత్రి పదవి కాపాడుకోవడం కోసం ఇవాళ కేటీఆర్ పైన నిందలు వేస్తే తాను సేఫ్ గా ఉంటారని చూసింది అనేటువంటిది ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నటువంటి నేపథ్యంలో కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం పూర్తిగా తెలంగాణ సమాజం ఖండిస్తున్నటువంటి పరిస్థితి. ఒక హీరోయిన్ల పైన, కథానాయకుల పైన ఆమెకు ఎలాంటి సమాచారం లేకపోయినా వాళ్ళ వ్యక్తిత్వాలను కించపరిచే విధంగా, ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టే విధంగా, ప్రధానంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి కొంత ఐటీ పరంగా ఇవాళ రాష్ట్రానికి అనేక రకాల కంపెనీలు తీసుకొచ్చి అభివృద్ధి సంతాలో తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నటువంటి కేటీఆర్ పైన ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం, దట్టు ఆయన ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి పైన ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం సరైనటువంటి పద్ధతి కాదు. ఒక మంత్రిగా ఉన్నటువంటి మహిళా నాయకురాలు ఇట్లాంటి వ్యాఖ్యలు చేసి తన వ్యక్తిత్వాన్ని కించపరుస్తుందనేటువంటి కేటీఆర్ దాఖలు చేసినటువంటి పిటిషన్ ఎట్టకేలకైతే పూర్తిగా నాంపల్లి కోర్టు యాక్సెప్ట్ చేసింది. ఈ నెల 21 లోపు దీనిపైన విచారణకు రావాల్సిందిగా కొండా సురేఖకు నోటీసులు కూడా ఖరీదు చేయాలి. మరి కోర్టు ఆదేశాలతో పోలీసులు ఇప్పటికైనా కదులుతారా? మళ్ళీ దీంట్లో కూడా అధికారుల అండదండలకు వాళ్ళు కొమ్ము కాస్తారా? ఇంకా అనేక రకాలుగా పోలీసు అధికారులు ఇప్పటికే ప్రభుత్వంలో పెద్దల మెప్పు కోసం, వాళ్ళ పోస్టింగ్ల కోసం, పైరవుల కోసం, ప్రమోషన్ల కోసం అనేక రకాలుగా ఇప్పటికే అనేక సందర్భాల్లో మనం చూసుకుంటూ వచ్చాం. అట్లాంటి వ్యవహారం కొనసాగిస్తే కోర్టు మాత్రం ఉపేక్షించేది లేదు. ఖచ్చితంగా దీనిపైన కేసు నమోదు చేసి నోటీస్ సర్వ్ చేసి కొండా సురేఖను విచారించాల్సిన అవసరం ఉంటుంది. మరి పోలీసులు ఫర్దర్ యాక్షన్ ఎట్లా ఉండబోతుందో చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. ఏది ఏమైనా ఇవాళ ప్రజాస్వామ్య దేశంలో న్యాయ వ్యవస్థ బతికే ఉంది అనేటువంటిది మరోసారి నిరూపితమైంది. దీని ద్వారా మాట్లాడేటువంటి అర్ధరహితంగా అసలు సబ్జెక్ట్ లేకపోయినా నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ మంత్రులు వాళ్ళు ఇట్లాంటి తీర్పుతోనైనా కొంత జాగ్రత్తగా మాట్లాడితే సమాజంలో
ఉన్నటువంటి గౌరవం అట్లా నిలబడటం, లేకపోతే వారిపైన ఉన్నటువంటి గౌరవం పూర్తిగా నీరుగారిపోయేటువంటి అవకాశం అయితే ఉంటుందనేటువంటి చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొండా సురేఖ మాత్రం ఈ నెల 21 లోపు తన కేసు నమోదు చేసి విచారణకు రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి పోలీసులు ఎట్లాంటి ఫర్దర్ యాక్షన్ తీసుకుంటారో చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. అమూల్య. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ భాస్కర్.